జంగయ్య గారు ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం అన్ని విషయాల్లో కనిపిస్తుంది. మనం ఒక్కసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలు కోత విధిస్తున్న పరిస్థితి, నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్, మండలానికి ఒక రోటావేటర్ మాత్రమే ఇస్తున్న సిచ్యువేషన్. సో దళిత గిరిజనులకు సర్కార్ దోకా ఇచ్చింది. పనిముట్ల రాయితీల కోత, బీఆర్ఎస్ హయాంలో 90% సబ్సిడీ వస్తే కాంగ్రెస్ 50% ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దళిత గిరిజన రైతుల మీద ఆర్థిక భారం పడుతుంది. అనేక పన్నాగాలు చేస్తుంది. ఎక్కడ చూసినా సరే ఎక్కడైనా అన్ని విధాలుగా కోత విధించే ప్రయత్నమే చేస్తున్న సిచ్యువేషన్. ఇంకొక వైపు చూసుకుంటే ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ధర్నాలు, ఆందోళనలు ప్రభుత్వాల నుంచి రావాల్సినవి కూడా ప్రజలకు అందట్లేదు. అదే అల్టిమేట్గా కనిపిస్తుంది. వాస్తవం అండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు రైతులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఎస్సీలు ధర్నాలు చేస్తున్నారు, బీసీలు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇందు లేదు అందు సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే ధర్నాలు అన్న చందంగా ఈరోజు మనం చూస్తున్నాము. రాష్ట్రంలో ఇంతకుముందు మనం గతంలో చూసుకున్నట్లయితే ధర్నాలు అనేది ఎక్కడ కూడా మనకు కనపడకపోయేది, ధర్నాలు కానీ దీక్షలు కానీ. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి వచ్చిన మరుక్షణమే నెల 2 నెలల నుంచే అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీరు ఇచ్చినటువంటి ధర్నాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చిరో ఇంతవరకు ప్రజలకు ఒక్కటి కూడా చేరలేకపోతున్నాయి, మీరు ఇచ్చినటువంటి హామీలను మాకు నెరవేర్చండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సామాజిక వర్గము ధర్నాలు చేస్తుంటే కూడా పట్టించుకున్న పాపన కూడా పోవట్లేదు ఈ ప్రభుత్వం. దానికి పోను ఎక్కడైతే ఒక మంత్రి గారు ఒక మాట చెప్తే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఒక పొంతన లేకుండా మేము ఇచ్చింది వాస్తవమే, కాకపోతే మేము 100 రోజులు అన్నాము కానీ మొదటి 100 రోజులు అన్నామా, లాస్ట్ 100 రోజులు అన్నామా అని మాట మార్చడం. అంటే మాట మారుస్తూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వారికి అందాల్సినటువంటి మౌలిక వసతులు కానీ వేటిని కూడా సమకూర్చకపోగా వారి యొక్క అధికార పీఠం దక్కించుకోవడం కోసం, అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసము కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజల యొక్క సమస్యలను పక్కన పెట్టేసి వారి యొక్క అభివృద్ధిని చూసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా వారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద పట్టు సాధించలేకపోవడం, అంటే పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా ఎక్కడ కూడా నాకు సహకరించట్లేదు, నాకు తెలియట్లేదు, నాకు అవగాహన లేదు అని డైరెక్ట్గా ఇక్కడ మీటింగ్లలో చెప్పడం. అంటే నిజానికి కూడా తను గతంలో ఇంతకుముందు ఒక మంత్రిగానో ఇంతకుముందు ఏదైనా చేసి ఉంటే అనుభవం ఉండేది. ఈరోజు ఆ అనుభవం లేకుండా అనుభవ రాహిత్యం వలన తీసుకున్నటువంటి ఏ చర్య తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఎస్సీ తీసుకున్నా కానీ, లగచర్ల భూములు తీసుకున్నా కానీ, ఇంతకుముందు వేరే ఫార్మా తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా ఎలక్షన్లలో చెప్పినటువంటి సందర్భం వేరు. ఇక్కడ వచ్చేసరికి చూస్తే ఏమీ లేదు. అంటే సుప్రీంకోర్టు ద్వారా కూడా సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని కూడా మనం ధిక్కరించి ఈరోజు పరిపాలన సాగిస్తున్నాము. అంటే ఎక్కడ కూడా అవగాహన లేకపోవడం, అంటే ప్రజలకు మేము ఏం చేయాలో తెలియకపోవడం, ప్రజలకు సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా చెప్పుకుందాము అంటే అది ఒకటి కూడా లేకపోవడం. ఎక్కడ కూడా కనీసం వారికి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి మంత్రులు కానీ, లేదంటే సహచరులు కానీ, లేకపోతే ఇంకా వారికి అనుభవం ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరైనా చేస్తున్నట్టు ఎవరు. ఇదే విధంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలది ఏదైతుందో మనం బీసీ మీటింగ్ ఢిల్లీలో చేసాం. మేము 42% మేము అసెంబ్లీలో చేసినాము, మీరు ఢిల్లీలో కూడా చేయండి, మేము మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ పోయిన తర్వాత ఆ మీటింగ్లో మీరు చూసుకున్నట్లయితే ఎంతసేపు మీరు చూడండి, కేసీఆర్ గారు చేయలేదు గతంలో, ఆయన పెద్ద సార్ అని చెప్పుకుంటుండు, కానీ ఆయన పెద్ద సార్ కాదు, పెగ్గు సార్ అంట. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఢిల్లీలో పోయి కూడా కనీసం కేసీఆర్ గారినే తిట్టాలి. అంటే మీరు పోయింది పర్పస్ ఏంది, మీరు చేస్తున్నటువంటి సందర్భం ఏంది. అక్కడ కూడా అంటే కేసీఆర్ గారి పేరు లేకుండా ఇంకా నేను బతకలేనేమో, కేసీఆర్ గారి పేరు చెప్పకపోతే ప్రజల్లో నా మీద వ్యతిరేకత వస్తుందేమో, ఎంతసేపు వారిని డ్యామేజ్ చేయాలా, నేను మాత్రం సురక్షితంగా ఉండాలా అనే ఆలోచన, ఒక చిన్న ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు నేను మంచి చేశాను లేకపోతే చేస్తాను అని అన్ని మాటలకే పరిమితం అవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందర్భం ఏది కూడా కానీ చేతల రూపంలో ఎక్కడ కూడా ఒక్కటి కూడా దాల్చట్లేదు. కనీసము కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నా కనీసం ప్రజల అంతంత మాత్రమన్నా నడిచేది. కానీ ఈరోజు వారి జీవితాలు ఆ విధంగా సాగనీయకుండా కనీసం ఉన్నటువంటి వారిని ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు కదా, మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు తెలంగాణలో సామెత ఉంటుంది మనకు. అట్లనే ఈయన మాటలు నమ్మి నిజంగా కూడా తెలంగాణ ప్రజలు తెలిసో తెలియకనో రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఇంకేమన్నా చేస్తారేమో కేసీఆర్ గారిని మించి, అంటే కేసీఆర్ గారిని మించి కాదు, కేసీఆర్ గారు అన్న కనీసము ఇంతో అంత చేసిర్రు, కానీ నేను నమ్మితే ముంచిండు మమ్మల్ని అనే ఒక సందర్భం మనకు కనపడుతుంది.